నెల్లూరులో మా బాలాజీ నగర్ లిమిట్స్లో కొన్ని స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందింది. దాని మీద మేము పోయి మా సిబ్బందితో పోయి రైడ్ చేయడం జరిగింది. అట్లాగే ఆ క్రమంలో ఈ రామలింగాపురం ఆ ఏరియాలో విఐపి స్పా అని ఉంది, అక్కడికి పోయాము. ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యభిచారం చేయించడం జరుగుతుంది. అది గమనించాం, వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం. అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం, ఆర్గనైజర్ పారిపోయారు. అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ 7th లైన్లో వేరే ఇంకో స్పా మీద కూడా యూనిక్ సెలూన్, దీని మీద కూడా దాడి చేయడం జరిగింది, రైడ్ చేయటం. అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం, వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము. అక్కడ కొంతమంది అమ్మాయిలను కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాం స్టేషన్కి. వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరినీ విచారించి వాళ్ళందరినీ కూడా హోములకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్పాల్ నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనకి దొరికిన వీళ్ళు పట్టుబడిన అమ్మాయిలందరి మీద కూడా విచారించి వాళ్ళ హోమ్కి అప్పచెప్పడం జరుగుతుంది. అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం, ఈ లిమిట్స్లో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా కానీ ఈ స్పాల్ పేరుతో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. మొత్తం 5 లేడీస్ని అదుపులోకి తీసుకున్నాము. తర్వాత ఒక విటుడిని, తర్వాత ఆర్గనైజర్లు కూడా వాళ్ళని పిలిపిస్తున్నాం. వాళ్ళని పట్టుకుని వాళ్ళని కూడా కేసులో పెడతాం, వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తాం. అదేవిధంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని వాళ్ళకు కూడా జైలుకి పంపిస్తాం. యూనిక్ సెలూను సుధీర్ అనే అతను, అదేవిధంగా విఐపి స్పా ఈ రామ్జీ నగర్లో ఉన్నటువంటి రామలింగాపురం పులి కృష్ణవేణి అనే లేడీ, ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నాం. ఆమె మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తాం.